హలో ఫ్రెండ్స్, ఈరోజు 40 సైజు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ 38 సైజ్ అయితే కట్ చేసి చూపిస్తలేను. ఆల్రెడీ బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ పెట్టిన 38 సైజ్ది ప్రిన్సెస్ కట్. ఇంకా ఎందుకు వేస్ట్గా డబల్ వీడియో అని 38 సైజ్ అయితే పెడతలేను. ప్రిన్సెస్ కట్ది చూడండి ఫ్రెండ్స్, బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ రెండు ఉన్నాయి, అవే చూసి నేర్చుకోండి. ఇదైతే ఇప్పుడు డైరెక్ట్ 36 అయిపోయింది నిన్న, ఇప్పుడు 38 అయితే ఉంది ఆల్రెడీ బ్లౌజ్ కటింగ్. ఇప్పుడు 40 సైజు కటింగ్ చేసి చూద్దాం. హైట్ ఖర్చులతో కలిపి 15 పెట్టుకోవాలి. తయారైన తర్వాత 14 వస్తుంది. తర్వాత షోల్డరు 5.5, బ్రాడ్ నెక్ కాబట్టి 5.5 పెడుతున్నా. హార్మోల్ ఏమో 6 ఇంచెస్ పెట్టుకోవాలి. 6 ఇంచెస్. ఇక్కడ 5.5 కరెక్ట్ ఉందా లేదా చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా ఒక మార్క్ చేసుకోవాలి స్ట్రైట్. ఇక్కడ 1.5 దగ్గర మార్కింగ్. ఇక్కడ తర్వాత ఇక్కడ 3 ఇంచెస్ దగ్గర, ఇక్కడ 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని రెండోటికైతే కలపాలి. ఇట్లా చూసారు కదా, కర్వ్ స్కేల్ ఉంటే కర్వ్ స్కేల్ తోటి గీసుకోండి. ఇట్లా తర్వాత నెక్ ఎంత తీసుకోవాలి? 2.5 తీసుకోవాలి. ఖర్చులతో కలిపి 10.5. నెక్ మీ ఇష్టం ఎంతన్నా తీసుకుంటారు. ఇక్కడైతే 10 ఇంచెస్ తీసుకుంటున్నా. ఇక్కడ 2.5, ఇక్కడ 3 ఇంచెస్ తీసుకోవాలి. మనకు నెక్ రెడీ అయిన తర్వాత 10 ఇంచెస్ వస్తుంది. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇక్కడ ఒక లైన్ గీసుకోవాలి. ఇక్కడ కూడా ఒక లైన్. ఓకే, మీ ఇష్టం ఏ గల్ అయినా డ్రా చేసుకోవచ్చు, రౌండ్ అయినా. ఇదైనా ఏదైనా, వి అయినా రౌండ్ అయినా మీ ఇష్టం. పాన్ గల్ అయినా మట్కా గల్ అయినా ఏ గల్ అయినా డ్రా చేసుకోవచ్చు దీని లోపల. ఓకే, ఇదైతే అయిపోయింది. ఇప్పుడు 40 సైజ్ బ్లౌజ్ కదా, 40లో 4వ భాగం ఎంతనో అంత ఇక్కడ డ్రా చేసుకోవాలి. 10 వస్తుంది కదా, 10 దగ్గర మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా కోసం 2 ఇంచెస్ అయినా 1.5 ఇంచ్ అయినా ఖర్చుల కోసం పెట్టుకోవాలి. ఇప్పుడు వేస్ట్ వచ్చేసి 33 ఉంది. 33లో 4వ భాగం ఎంతనో అంత ఇక్కడ వేసుకోవాలి. మనము 8.5 వస్తుంది. 8.5 ఇంచులు ఇక్కడ డ్రా చేసుకోవాలి. బ్యాక్ డాట్స్ కోసం 1 ఇంచు, ఇక్కడ ఖర్చుల కోసం 1.5.
పైన ఎంత పెట్టుకుంటామో కింద కూడా అంతే పెట్టుకోవాలి. ఖర్చులు 1.5 పెట్టుకుంటే 1.5, 2 ఇంచెస్ పెట్టుకుంటే 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఒకటి, ఇక్కడ 10 ఇంచెస్ 1.5 అయిపోయింది. ఇక్కడ 1.5, ఇక్కడ 2.5, 3 ఇంచెస్ షోల్డర్. ఇక్కడ మీ ఇష్టం 10, 9, 10.5, 11. ఇది అయిపోయింది కదా. ఇప్పుడు ఇక్కడ 4.5 దగ్గర ఒక లైన్, 4.5. ఇక్కడ కూడా పైన కూడా 4.5. ఇక్కడ ఒక లైన్ గీసుకోవాలి. ఇక్కడ పావించు, ఇక్కడ పావించు లైన్ గీసుకొని మలుచుకొని కుట్టుకోవడానికి. అంతే ఫ్రెండ్స్. ఇక్కడ డాట్స్ కట్స్ పెట్టుకుంటే మనకు ఈజీ ఉంటుంది కుట్టేటప్పుడు. ఇప్పుడు కట్ చేసుకుందాం. అయిపోయింది. ప్లీజ్ ఫ్రెండ్స్, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకుందాం. నేను ఆల్రెడీ పేపర్ కట్ చేసి పెట్టిన, టైం వేస్ట్ కావద్దని. ఇది ప్రతి బ్లౌజ్కు చెప్తూనే ఉన్నా కదా నేను. ఇక్కడ ఉక్కు సైడ్ 1/2 ఇంచు, కింది సైడ్ 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలి మనం బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్కు. దీనిపై నుంచి బ్యాక్ పార్ట్ పెట్టుకొని యాజ్ ఇట్ ఈజ్గా డ్రా చేసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచు, ఇక్కడ 1/2 ఇంచు వదిలేసి యాజ్ ఇట్ ఈజ్ అయితే గీసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, గీసుకున్నాం కదా. ఇది పక్కకు పెట్టేసి గల్లా ఎంత తీసుకున్నాం, 6 ఇంచెస్ కదా. 6 ఇంచెస్ కదా ఫ్రంట్ లోతు తీయడానికి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ 3 ఇంచెస్ షోల్డర్. ఫ్రంట్ గల్లా 6.5 పెట్టుకోవాలి. 3 ఇంచెస్ దగ్గర ఒక లైన్ గీసి ఇక్కడ వీ నెక్ అయినా రౌండ్ నెక్ అయినా మీ ఇష్టం. చాలా మంది వీ నెక్ పెట్టుకుంటారు కదా, మీ ఇష్టం. ఏ నెక్ అయినా సరే డ్రా చేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి 4 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి. 4 ఇంచెస్
ఇక్కడ నుంచి 10.5 కిందికే డ్రా చేసుకోవాలి ఫ్రెండ్స్, పైకి అయితే డ్రా చేసుకోవద్దు. 40 సైజ్ కదా, నేను 11 పెట్టుకున్నా. తర్వాత ఇక్కడ 2 ఇంచెస్ మనకు మిడిల్ చెస్ట్ 42 వస్తే 2 ఇంచెస్ పెట్టుకోండి, 2.5 పెట్టుకోండి. ఇక్కడ మిడిల్ చెస్ట్ 41 వస్తే 1.5 నుంచి 2 ఇంచెస్ పెట్టుకోవచ్చు. అదే 2 ఇంచెస్కి ఎక్కువ వస్తే మాత్రం 2.5 3 ఇంచెస్ వరకైనా పెట్టుకోవచ్చు ఇక్కడ, ఎందుకంటే మనకు కరెక్ట్ కప్పు ఉంటుంది, లేకపోతే లూజ్ అయిపోతుంది. ఎక్కువ పెట్టుకుంటే, తక్కువ పెట్టుకుంటే టైట్ అయిపోతుంది. అందుకని ఇక్కడైతే లోతు కోసం 1/2 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇట్లా అందరి దగ్గర కరువు స్కేల్ ఉండాలని లేదు కదా, అందుకోసమని చేతుడు కూడా గీసి చూపిస్తుంది. ఇక్కడ నుంచి తీయాలి, లేకపోతే బొంగలు వస్తాయి. ఇక్కడ నుంచి తీస్తే కొంచెం లోతు తీయాలి ఇక్కడ నుంచి. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ మనం మార్కింగ్ చేసుకున్న దగ్గర ఇక్కడ నుంచి 4.5 దగ్గర మనం కింద ఎంత తీస్తామో అంతకు కొంచెం మిడిల్ ఇక్కడ చెస్ట్ దగ్గర అయితే మనము 1/2 ఇంచ్ ఎక్కువనే తీసుకోవాలి. ఇక్కడ మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి 2 ఇంచెస్, కింది నుంచి 2 ఇంచెస్ దగ్గర మార్క్. ఇప్పుడు ఇక్కడ నుంచి 5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఒక లైన్ గీసుకోవాలి. 5 అయినా 5.5 అయినా సరిపోతుంది. ఇక్కడ నుంచి ఇట్లా, తర్వాత ఇక్కడ నుంచి 1/2 ఇంచుకు ఇది ఇక్కడ నుంచి ఇట్లా గీసుకోవాలి. ఇక్కడ షేప్ అయితే రావాలి మంచిగా ఇట్లా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ నుంచి పైకి తీసుకోవాలి 1/2 ఇంచ్. ఇక్కడనే మనకి ఇక్కడ మనం సరిపోతుంది. ఇది వద్దు, ఇది 1/2 ఇంచ్ కింద ఎక్స్ట్రా తీస్తున్నాం కదా, అది ఇక్కడ కూడా ఇట్లా గీసుకుందాం. గీసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఇక్కడ 1/2 ఇంచ్ తీసుకున్నాం, కుట్ల కోసం కూడా 1/2 ఇంచ్ కలుపుకొని మనం ఇక్కడ 1 ఇంచ్ పెట్టుకోవాలి పైన సైడ్కు, ఆర్మోల్ సైడ్కు. తర్వాత ఈ 2 ఇంచెస్ కట్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇక్కడ లైన్ గీసుకోవాలి. తీసుకున్నాం కదా, కట్ చేసుకున్నాం. ఇప్పుడు మీకు ఎక్కువ పప్పు కావాలంటే ఇక్కడ 2.5 దగ్గర
2.5 దగ్గరికి హాఫ్ ఇంచ్ అయితే కుట్టుకోవచ్చు ఫ్రెండ్స్. పఫ్ ఎక్కువ వస్తుంది అందుకోసమని. ఇప్పుడే కటింగ్ చేసుకున్నాం. ఇక్కడ కటింగ్ చేసే దగ్గర కరెక్ట్ గమనించండి ఫ్రెండ్స్, నేను ఎక్కడి వరకు కటింగ్ చేసినా. ఇక్కడ వరకు చేసిన కదా, కింద మనం లోతు తీసుకున్న దగ్గర. ఇప్పుడు బ్యాక్ ఇది కూడా చూడండి. ఇది పైన తీసుకున్నాం కదా, అది దాన్ని మాత్రమే కట్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది కరెక్ట్ వస్తుంది. ఇట్లా సైజు సేమ్ ఉంటుంది, పప్పు మంచిగా నిలబడుతుంది ఇట్లా. ఓకే, అంతే ఫ్రెండ్స్. స్లీవ్స్ అయితే కటింగ్ చేసి చూపిస్తా. ఆల్రెడీ కటింగ్ చేసిన, కాకపోతే నెంబర్సే మారుతాయి. ఇక్కడ చూసిరు కదా, ఇక్కడ కరెక్ట్ రావాలి. ఇది ఓకే. కొంచెం ఇది ఇట్లా వచ్చింది కదా, ఇది కూడా కటింగ్ చేసుకుంటే కరెక్ట్ వస్తుంది. చూసారు కదా, హాఫ్ ఇంచ్ మందం క్యాప్ ఇట్లా. స్టిచ్చింగ్లో హాఫ్ ఇంచ్ పోతుంది కదా, ఇంత. ఓకే, స్లీవ్స్ కటింగ్ చేసి చూపిస్తా. అన్నిటికీ సేమ్ ఫార్ములా, కాకపోతే నెంబర్స్ చేంజ్ అవుతాయి అంతే. ఇప్పుడు కట్ చేసి చూపిస్తా మీకు. 40 సైజు స్లీవ్స్ కటింగ్. 40 సైజ్ బంద్ సైడ్ మన వైపు ఉండాలి. ఇప్పుడు చాలా మంది ఎల్బో హ్యాండ్స్ పెట్టుకుంటారు కాబట్టి నేను ఎల్బో హ్యాండ్స్ చూపిస్తున్నా. మనకు ఖర్చులతోటి కలిపి 11.5 పెట్టుకుంటున్నా. 10.5 సరిపోతుంది ఎవరికైనా, మీ ఇష్టం. సరిపోతే 11, ఇంకా 10, 11 ఈ లోపే ఉంటుంది. తయారైన తర్వాత 10.5 రావాలి. నేను 11.5 పెట్టుకుంటున్నా. తర్వాత డౌన్ కోసం ఇక్కడ 3.5 దగ్గర ఒక లైన్ గీసుకోవాలి. 3.5 దగ్గర తర్వాత స్ట్రేట్ అయితే 8 ఇంచెస్ పెట్టుకోవాలి. స్ట్రేట్ ఇట్లా 8 ఇంచెస్. మనకి ఇట్లా పెడితే 9 ఇంచెస్ వస్తుంది. ఇట్లా పెడితే 8 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. మీ బ్లౌజుకు మీకు ఎల్బో దగ్గర రౌండ్ ఎంత ఉంటుందో అంత అయితే పెట్టుకోండి. 5 5.5 ఎంత అనేది. ఓకే ఫ్రెండ్స్, నేను మెజర్మెంట్ తీసుకున్న దాని ప్రకారం అయితే 6 ఉండే ఫ్రెండ్స్. 6 ఉంది. వాళ్ళ మెజర్మెంట్ ప్రకారం పెడుతున్నా. 6 ఇంచెస్ దగ్గర ఒక 1.5 2 ఇంచెస్ మీ ఇష్టం. ఇక్కడ ఖర్చుల కోసం ఎక్స్ట్రా పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ మనం మార్కింగ్ చేసుకుందాం. చేసుకున్నాం కదా. ఇప్పుడు
ఇక్కడ లైన్ గీసుకోవాలి. తర్వాత ఇలా సగానికి ఇక్కడ ఒక మార్కింగ్, మళ్ళీ ఇలా సగానికి ఇక్కడ ఒక మార్కింగ్ 2 ఇంచెస్ దగ్గర ఒకటి వస్తుంది. ఇక్కడ కూడా సేమ్. ఇది 8 ఇంచెస్ కాబట్టి మనకి ఈజీ అయిపోయింది. 2 ఇంచెస్. ఇది ఇది ఇట్లా మలవాల్సిన అవసరం లేదు. ఇక్కడ మార్కింగ్ చేసుకుందాం. ఇక్కడ కూడా మార్కింగ్ చేసుకున్నాం కదా. ఇక్కడ 3.5 వచ్చింది కదా. 3.5 సగం మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ చేసుకున్నాం కదా. ఇక్కడ కూడా ఇట్లా క్రాస్ లైన్ గీసుకోవాలి. గీసుకొని ఈ క్రాస్ లైన్ గీసుకున్న దగ్గర ఇక్కడ నుంచి 2 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ వేసుకోవాలి. ఇట్లా చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఈ సెకండ్ లైన్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇట్లా మార్క్ చేసుకోవాలి. ఇట్లా చేసుకున్నాం కదా. ఇట్లా మళ్ళీ ఇది తిప్పాలి. ఇటు తిప్పాలి. తిప్పి సేమ్ ఇట్లా ఇప్పుడు ఈ సెకండ్ గీత నుంచి దీనికి కలపాలి. ఇట్లా మళ్ళీ ఇక్కడ నుంచి ఇట్లా. ఇప్పుడు కట్ చేసుకుందాం. ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక కట్ ఇచ్చుకోవాలి. ఫ్రంట్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, స్లీవ్స్ కటింగ్ అయితే అయిపోయింది. 40 సైజ్ది ఇట్లా అయితే వస్తుంది. చూసారు కదా. ఓకే ఫ్రెండ్స్, 40 సైజు కటింగ్ ఫ్రంట్ బ్యాక్ స్లీవ్స్ అయిపోయింది. నెక్స్ట్ బోట్ నెక్, 40 సైజ్ బోట్ నెక్ చూపిస్తా. బాయ్ ఫ్రెండ్స్.